నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి పురపాలక సంఘంలో ముందస్తు పన్నులు చెల్లించడంలో పురపాలక సంఘం మొదటి స్థానంలో గెలిచింది. 43% వసూలు చేసి పురపాలక సంఘానికి మంచి పేరు తెచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. అలానే పట్టణంలో స్వచ్ఛ సర్వే జరుగుతుందని అధికారులు మీ ఇళ్లకు వచ్చి వివరాలు సేకరించినప్పుడు వారికి సహకరించి అద్దంకి మున్సిపాలిటీకి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇందులో డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని సహకరించాలని వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టిన స్వచ్ఛ సర్వేలో మంచి ర్యాంకింగ్ వస్తే పురపాలక సంఘానికి భారీ నిధులు వచ్చే అవకాశం ఉందని ప్రజలందరూ ఇందులో పాల్గొని సహకరించాలని వారు కోరారు. మనం ఈ అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉందో అద్దంకి పురపాలక సంఘానికి ఆల్రెడీ మనం ఒక నెలలో 43% కలెక్షను కలెక్ట్ చేసుకుని స్టేట్లో మనం ఫస్ట్ ర్యాంక్ సాధించాం. కాబట్టి ఈ సహకరించినటువంటి ఈ ప్రజలకు అందరికి కూడా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకి ప్రస్తుతం స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి కాంపిటీషన్ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న మున్సిపాలిటీ అన్నిటికీ కూడా ర్యాంకింగ్ ఇవ్వడానికి టీం అనేది ఒకటి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది. కాబట్టి మన అద్దంకి పట్టణానికి వచ్చి మీ ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి ఈ చెత్త కలెక్షను, అదేవిధంగా సెగ్రిగేషను, వీటన్నిటి మీద వాటికి సంబంధించిన క్వశ్చన్లన్నీ కూడా మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి మీరందరూ దయచేసి మంచిగా ఫేవర్గా మున్సిపాలిటీకి మంచిగా ఫేవర్గా ఇచ్చేసి మంచి ర్యాంక్ సాధించడానికి సహకరించవలసిందిగా కోరుతాను. అదేవిధంగా మనకు మంచి ర్యాంక్ వచ్చినట్టయితే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ పట్టణ ప్రజలందరూ, అదేవిధంగా మహిళా గ్రూపులు సభ్యులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అసెసర్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఫేవర్గా సమాధానం చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తమ కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆర్టీసీలో పనిచేస్తున్న 6 పేద కార్మికులను ఘనంగా సన్మానించి నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బాచిన శివధర పూర్ణచంద్రరావు, అలహరి హరిప్రసాద్, తమ్మన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మరియు మాజీ టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. సుబ్బారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించారు. సుబ్బారెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పార్టీ బలోపేతంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్ వెంట అద్దంకి నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వారు కూడా సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్న సింగరకొండ భావనాసి చెరువులో శవమై కనిపించిన మహిళా మృతదేహం ఎవరిదో అని కనిపెట్టడానికి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సందర్భంగా సింగరకొండ దేవాలయ ప్రాంగణంలో ఉన్న సీసీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరైనా తీసుకువచ్చి ఇక్కడ వదిలిపెట్టి పోయారా, శవమై కనిపించడానికి కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికైనా ఈ మహిళ గురించి వివరాలు తెలిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ అద్దంకి పోలీసులకు కానీ సమాచారం తెలపాలని సిఐ సుబ్బరాజు తెలిపారు.
సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి శనివారం అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో మహిళా భక్తులు పొంగళ్లు పెట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. హనుమ జయంతి ఉత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయని వేద పండితులు తెలిపారు. Pakarama, mapakabama, mapakabama. अरे नाइन में पट्टुलेड़ा కొబ్బరికాయ మీద చెయ్యి వాడు ఒక్కడే కొట్టలేడు కవర్లో ఒక చెప్పదిగో తారీఖు అంటే వైశాఖ బహుళ సప్తమి నుండి ఆంజనేయ స్వామి వారి దేవాలయం పునర్నిర్మాణం శిలామండపం అలాగే విమాన శిఖరం అంతరాలయం కుంభాభిషేకం అయిన తర్వాత ప్రప్రథమంగా ఈ హనుమ జయంతి ఆధ్యాత్మిక దీక్షతో ఈ 5 రోజులు కార్యక్రమం చేయడానికి శ్రీ 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 శృంగేరి జగద్గురువులు ఆదేశానుసారము ఈ సంవత్సరం 9వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా రోజుకు ఒక స్వామివారి వాహన సేవ, ఉదయం సాయంత్రం ఈ యాగశాలలో హోమ కార్యక్రమాలు, అలాగే బలిహరణ, అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక దగ్గర శ్రవణ తిరుమంజనము, సీతారాముల వారి కళ్యాణము, అలాగే అరటిపల్లి పూజ, మల్లికా పూజ, తర్వాత స్వామివారికి మామిడి పళ్ళ పూజ, విశేషమైన అభిషేక కార్యక్రమాలు 5 రోజులు విశేషంగా జరుగుతాయి. కావున హనుమ జయంతి సంవత్సరానికి ఒకసారి స్వామివారి తరఫున వచ్చే ప్రధానమైన పండుగ. ఆ పండుగ సందర్భంగా ఈ పాంచాన్నిక దీక్షతో జరిగే ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని స్వామి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. సాయంత్రం 7:10 స్వామివారి ప్రదోషకాల పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మధ్యాహ్నం 1:30కి పంచాహారతుల కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది వైశాఖ మాసంలో వచ్చే శనివారం నాడు స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. రాత్రి నివాసాయ నృసింహ క్షేత్ర భాసినే భవనాసి విహారాయ ఆంజనేయాయ మంగళం. భక్తులకి విజ్ఞప్తి, ఈ రోజున వైశాఖ బహుళ పాడ్యమి, విశాఖ నక్షత్రం, ఆంజనేయ స్వామివారి ప్రీతికరమైన శనివారం. ఈ రోజున స్వామివారికి ఉదయం
స్వామివారి సుప్రభాతం, అలాగే గోపూజ, తీర్థం కింద స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం జరిగినది. ఇప్పుడు స్వామివారి మూలవరులకి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైశాఖ మాసంలో శనివారం నాడు స్వామివారిని దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే మనకి సర్వ అభీష్టాలు నెరవేరుతాయని వైశాఖ పురాణంలో ఉన్నది. కావున వైశాఖ శనివారం స్వామివారి ప్రీతికరమైనది కాబట్టి 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. కోర్సపాడు మండలం మేదరమెట్ల గ్రామం గాజుల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టైర్ పేలి లారీ అదుపు తప్పడంతో రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ని రక్షించడానికి పోలీసుల యంత్రాంగం, 108 సిబ్బంది, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి డ్రైవర్ని సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ని వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అన్నా బ్రేక్ ఏమన్నా లాగాలంటే ఇదిగోండి దుప్పట వాడండి. కూర్చో అది అవసరం అయితే చేంజ్ చేద్దాం. క్యాబిన్ వేసి పెట్టుకో, సపోర్ట్ లాగమని చెప్పండి. అద్దంకి పట్టణ అభివృద్ధి జేఏసీ ఆధ్వర్యంలో భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని అద్దంకి పట్టణంలో పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, తహసీల్దార్ శ్రీ చరణ్, ఆర్డి జాన్సన్కు జేఏసీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పన్నుల వసూలులో రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉన్న అద్దంకి పురపాలక సంఘంలో పార్కింగ్ ప్రదేశం లేకపోవడం విచారకరం. ఈ విషయంపై అధికారులకు వినతి పత్రం ఇచ్చాము. అధికారుల స్పందన బాగుంది. త్వరలోనే పార్కింగ్ స్థలం మా వంతు ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారని జేఏసీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ తన్నీర్ శివకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పి శ్రీనివాస్, గోవింద, మహమ్మద్ రసూల్, షేక్ హజరత్ ఇబ్రహీం, సయ్యద్ వహీద్ తదితరులు పాల్గొన్నారు. ఒకే ఒక కాలేజీలో మాత్రమే చేస్తున్నారు. అందరూ విద్యార్థులు సర్వే చేశారు. సర్వే చేశారు.
పట్టుకోండి తమ్ముడు, కొంచెం మీరు అనుకోండి, కొంచెం ఓకే సార్. సింగరకొండలో వేంచేయి ఉన్న అనాది విరాటి వీర బ్రహ్మేంద్ర స్వామి మహాదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు. దేవస్థానంలో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అర్చకులు తెలియజేశారు. సిద్ధి యోగి దేవస్థాన వ్యవస్థాపకులు దాచేపల్లి వెంకట సుబ్బయ్య ఆచార్యులు గారు అజ్ఞాన సారం ఈ ట్రస్ట్ నడుపుతున్నట్లు చైర్మన్ గా వీర బ్రహ్మచారి, వైస్ చైర్మన్ గా శ్రీనివాసాచారి మరియు ట్రెజరర్ గా హగ్రీవాచారి వ్యవహరిస్తున్నారని, దేవస్థాన కమిటీ సభ్యులుగా శేషగిరిరావు, కుమారస్వామి, వెంకటనారాయణ, ఆంజనేయులు కొనసాగుతున్నట్లు దేవస్థానం అర్చకులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరించి ఆయన కృపకు పాత్రులు కావాలని వారు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క సింగరకొండ మహాపుణ్యక్షేత్రంలో దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యులు సిద్ధాంతి వరేణ్యులు సిద్ధ గురువులైనటువంటి వారిచే నిర్మించబడినటువంటి శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆశ్రమం దగ్గర అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి ఈ మహాపుణ్యక్షేత్రం వచ్చేసేటటువంటి భక్తవరేణ్యుల యొక్క సేవార్థము మా వంతు ప్రతి శనివారం అన్నదాన సేవా కార్యక్రమాలు చేయుచున్నాము. ప్రతిరోజు స్వాముల వారికి సుప్రభాతములు, ప్రత్యేక శ్రీచక్రార్చనలు, తదుపరి అభిషేక కార్యక్రమములు, తదుపరి అన్నదాన సేవా కార్యక్రమములు. ఈ యొక్క అన్నదానానికి దానాది ధర్మక్రియలు చేసి మహోన్నతమైనటువంటి పుణ్యఫలం పొందేటటువంటి వారి యొక్క గోత్రనామార్చనలు పూర్తయిన తరువాత వారి పేరు పైన ఈ యొక్క అన్నదాన సేవా కార్యక్రమాలు చేయుచున్నాము. మహోన్నతంగా ఈ యొక్క సింగరకొండ వచ్చేటటువంటి భక్తవరేణ్యులు ఈ యొక్క మా సిద్ధ గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆజ్ఞ ప్రకారము సిద్ధ గురువులైనటువంటి దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యులు మా పితామహులు వారి యొక్క ఆజ్ఞ ప్రకారము ఈ యొక్క 1111 శివలింగాలు, విష్ణుమూర్తి పద్మదళ గర్భాలయం పైన విష్ణుమూర్తి ఆలయములు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆలయాలు నిర్మాణం చేయాలి. కాబట్టి మహోన్నతమైనటువంటి భక్తవరేణ్యులు, పరమాత్మ స్వరూపులైనటువంటి భక్తవరేణ్యుల వారి యొక్క గుర్తింపు కొరకు సర్వజనుల యొక్క మహోన్నతమైనటువంటి అవగాహన కొరకు చేయుచున్నటువంటి ఈ అన్నదానాన్ని జయప్రదం చేసి ఇటువంటి సేవా కార్యక్రమాలన్నింటినో ప్రజలందరూ భాగస్వామ్యులై మన సనాతన వైదిక ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఈ యొక్క మన దేవాలయాలు మహాపుణ్యక్షేత్రాలు కేంద్ర స్థానాలు కాబట్టి ఇటువంటి కేంద్ర స్థానాలని మీ పోషించేటటువంటి విధానం ప్రకారంగా సర్వభక్తులు ముందుకు రావాలని ఈ యొక్క అనాది విరాట్ వీర బ్రహ్మేంద్ర మహాదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క సహకారముతో చేయుచున్న సేవా కార్యక్రమాలు దినదిన ప్రవర్ధమవటానికి ప్రజలందరూ తమ తమ కరకమల దివ్య హస్తములతో సహకారములు అందించి మీరు తరించి మమ్మల్ని తరింపజేసి వచ్చే తరాల వారికి మన ధర్మాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై. ASN న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.